ఒక్క మాటలో చెప్పాలంటే యొర్దాను ప్రయాణములో యాజకులు ఉన్నారు. యొర్దాను ప్రయాణములో యాజకులు మోసే మందస్సం ఉంది. యొర్దాను ప్రయాణములో నాయకులు ఉన్నారు. యొర్దాను ప్రయాణములో అధికారి, రాజు, చక్రవర్తి ఉన్నాడు. యొర్దాను ప్రయాణములో సామాన్యులు ఉన్నారు. ఇది ఒక క్రమం, ఇది ఒక పద్ధతి, ఇది ఒక పద్ధతి. రాజు కావచ్చు, ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ మూడు గుంపుల వారు కూడా మందసాన్ని మోసే యాజకులను అనుసరించినందున మందసాన్ని మోసుకొని ఆ ప్రజలు యొర్దాను యొక్క నదిని పాదమును మోపిన వెంటనే ఆ ప్రవాహము అక్కడే ఆగిపోయింది. దేవుని ప్రజలు అద్భుతంగా యొర్దానును దాటి ఇంతవరకు ఆ ప్రజలు